రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నగర్ జిల్లా వ్యాప్తంగా దేవరకద్ర, గద్వాల్, నారాయణపేట, మక్తల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సభలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దేవరకద్ర, గద్వాల్, నారాయణపేట, మక్తల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సభలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరింత సమాచారం రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? బహిరంగ సభలకి సంబంధించి సీఎం ఎన్ని గంటలకి వస్తారు? సాగర్, చెప్పండి, సీఎం కేసీఆర్ సభలకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పటికే స్పీడ్ పెంచినట్టుగా చెబుతుంది. ఒక్కరోజే 4 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రసంగించనున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఒకే రోజు బీఆర్ఎస్ 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు అయితే నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి దఫా ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడతగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండోసారి పర్యటనకు రానున్నారు నేడు. అయితే ఈ మేరకు దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు అయితే దాదాపుగా ఖరారయ్యాయి. కేసీఆర్ రాజ్యసభ సందర్భంగా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలు సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఇటు దేవరకద్రకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అన్ని ఏర్పాట్లను దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. మొదటగా దేవరకద్రకు సంబంధించి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సభకు సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ సభకు ఇప్పటికే భారీగా జనాన్ని సర్వీస్ చేయడంలో ఆలోచించేటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు. మొత్తానికైతే కూడా ఈ రోజు ఒకే రోజు ఉమ్మడి మహబూబ్ జిల్లా కూడా 4 ప్రజా ఆశీర్వాద సభలు ఉండడం కొంచెం జిల్లావ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి పరిణామం అని కూడా చెప్పవచ్చు. ఈ సభల్లో కేసీఆర్ ఏమైనా వరాల జల్లును కురిపిస్తారా అంటే కూడా ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు, భక్త ఎమ్మెల్యేలు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండవ విడతలో భాగంగా ఈసారి సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా
4 చోట్ల అయితే సభలు నిర్వహిస్తారు. ఇంతకు ముందే 3-4 చోట్ల అయితే మరి పాలమూరు వ్యాప్తంగా కూడా సభలు నిర్వహిస్తారు. ఈసారి సభలు నిర్వహించబోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రజలకు హామీలు ఇవ్వబోతున్నారు, దేనిపై ఎక్కువగా చర్చించబోతున్నారు, పాలమూరుకి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మిగతా ఈ ప్రాజెక్టుల గురించి ఏ విధంగా ఏం చెప్పబోతున్నారంటే కూడా ఇటు ప్రజల్లో కూడా ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే కూడా ఈ సభలకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఎక్కడికక్కడ గట్టి బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ సభకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం తగ్గట్టు 20,000 నుంచి 30,000 జనాన్ని సమీకరించే యోచనలో అయితే ఆ ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు అయితే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.